అంబేద్కర్ విగ్రహం శిలా ఫలకంపై పేరు చేర్పేయటం వివాదాస్పదంగా మారింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. అంబేద్కర్ విగ్రహం శిలా ఫలకంపైన ఉన్న మాజీ ఎంపీ నంది ఎల్లయ్య పేరును కనపడకుండా చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నంది ఎల్లయ్య పేరును ఛిద్రం చేయడంతో దళిత సంఘాల అఖిలపక్ష నేతలంతా ఏకమై ధర్నాకు దిగారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగుడిని వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెద్దలు అన్నదమ్ముల వలె భారత రాజ్యాంగ నిర్మాత అణగారిన వర్గాల హక్కుల దిక్సూచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల వరకు మాలామాదిగలు కలిసిమెలిసి ఆయన జయంతులు వర్ధంతులు జరుపుకున్న సందర్భంలో కొంతమంది వాస్తవంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్లను జనాభా దమాస ప్రకారంగా అందాలని మాదిగ దండోరా ఉద్యమం పోరాటం చేస్తూ 30 సంవత్సరాల కళ నెరవేరుకున్న సందర్భంగా మాలమాదిగల ఐక్యతతో మాలమాదిగల సమస్యలను పరిష్కరించడానికి ఉమ్మడి పోరాటం చేయడానికి ముందుకెళ్తున్న తరుణంలో మాలమాదిగ ఐక్యత అయితే రాజకీయంగా మా భవిష్యత్తు పాడైతుంది అనుకున్నటువంటి కొంతమంది స్వార్థపరులు ఎవరో కానీ మాలమాదిగల ఎవరి చేతనో ఈ యొక్క మాలమాదిగల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా నందెల్లయ్య వాస్తవంగా ఇంతకుముందు అన్న సీలయాగిరి చెప్పినట్టుగా రాజకీయాలకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి, ఎలాంటి స్వార్థం లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం ఆయన ఎంపిక ఉంటూ మాలామాదిగలకే కాకుండా అన్ని వర్గాలకు ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడకుండా రాజకీయం ఉన్నటువంటి వ్యక్తి పేరు తొలగించడం అంటే ఈరోజు మళ్ళా మాలామాదిగల మధ్య చిచ్చు పెట్టడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతా ఉంది. కాబట్టి తక్షణమే పోలీస్ యంత్రాంగం మరి పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళను గుర్తించి ఈ మాలమాదిగలపై చిచ్చు పెట్టే వ్యక్తులు ఎవరైనా సరే ఎంతటి పెద్దవాళ్ళు వాళ్ళ వెనుక ఉన్నా సరే వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి మరి ఈ సమస్యను జటిలం కాకుండా మాలమాదిగల ఐక్యత చెడిపోకుండా మరి అందరం అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటూ మా మధ్యలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్న సమస్యలో దానికి ముఖ్యంగా మొట్టమొదటి సాయం చేసింది నందెల్లయ్య గారు 10,000 రూపాయలు ఇచ్చి. తర్వాత ఇక్కడ వీకర్ సెక్షన్ తయారైందంటే ఆయన దయ వల్లనే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇల్లు రావడం జరిగింది. నందెల్లయ్యకు ఆ రోజు మీటింగ్ అత్యవసర మీటింగ్ ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాంకి రాలేకపోయిండు. దాంట్లో కోపంగా కొంతమంది సోదరులు ఆ నందెల్లయ్య పేరును చెక్కేయడం జరిగింది. అంతకుముందు గద్దర్ పేరు లేదు, మొన్న వేసింది పేరు. గద్దర్కు ప్రోగ్రామ్కి ఇన్విటేషన్ ఉంది. నేనే ఆయనను 144 సెక్షన్ ఉన్న తర్వాత కూడా యాప్రాల్లో అక్కడ చాలాసేపు వెయిట్ చేసినాము. పోలీసు వాళ్ళు 1000 మంది దాక్కున్నారు. ఇక్కడ వచ్చి వదిలిపెట్టిన వెంటనే ఇక్కడ స్టాచ్యూ ఎక్కి దిమ్మె ఎక్కి పూలదండ వేసి బుర్క తీసేసి పూలదండ వేసేసిండు. అప్పుడు జేపీ రాజు గారు ఉన్నారు, మళ్ళా సర్వే సత్యనారాయణ గారు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. మరి ఆ రోజు నుంచి మొన్నటి వరకు కూడా నందెల్లయ్య పేరు వేయకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన అన్ని సేవలు చేసిండు, అమాయకుడు. ఆయన ఎవరిని మోసం చేయలే, కొందరు దోసుకోలే పదవిలో ఉండి కూడా. మరి ఆయనంతా పేదల కోసం పనిచేసినటువంటి వ్యక్తి నందెల్లయ్య. మేము ఆ రోజు రాజకీయ విభజన సంఘం పనిచేసినా కానీ మేము పనిచేసే వాళ్ళని గుర్తించే వాళ్ళం, ఏ పార్టీ అయితే ఏంది ఎవరైతే ఏందని. అట్లా ఆ విధంగా మరి ఆయన పేరు చెక్కడం చాలా బాధాకరం. మరి మొన్ననే ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం